మనందరము లైఫ్లో ఏదో ఒకటి అమ్ముతాం. మనందరము సేల్స్ పీపుల్. మీకు నమ్మకం అనిపించట్లేదు కదా? లైఫ్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి అమ్ముతాం. ఐదర్ ప్రోడక్ట్ అన్నా, సర్వీసెస్ అన్నా, ఆర్ యువర్ సెల్ఫ్, మనకు మనం అన్నా. బిజినెస్ పీపుల్ ఆర్ బిజినెస్ హౌసెస్ ప్రోడక్ట్ అమ్ముతాయి. ప్రొఫెషనల్స్ సర్వీసెస్ అమ్ముతారు. అండ్ మిగిలిన వాళ్ళు స్కిల్స్ అమ్ముతారు. మనకు మనం అమ్ముతాము, జాబ్ చేస్తాం. సో లైఫ్లో ఈ మూడిట్లో ఏదో ఒకటి చేయాల్సిందే. మనందరము ఏదో ఒకటి అమ్ముతాం. మనము సేల్స్ పీపుల్. నమస్కారం మాక్స్. ఈలోపు ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. రైతు పంటను అమ్ముతున్నాడు, స్కూల్ ఎడ్యుకేషన్ అమ్ముతుంది, బిజినెస్ ప్రోడక్ట్ అమ్ముతుంది, ఎంప్లాయీ టైం అమ్ముతున్నాడు, ప్రొఫెషనల్ స్కిల్ అమ్ముతున్నాడు, పొలిటీషియన్ హోప్ అమ్ముతున్నాడు. ఇదంతా సేల్స్. ఏమంటారు? జాబ్ కోసం కూడా మనం సేల్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, ఒక జాబ్కి 10 మంది అప్లై చేస్తారు అనుకోండి. మనం ప్రూవ్ చేస్తాం మనం బెస్ట్ అని. నా ఎక్స్పీరియన్స్ బాగుంది, ఈ సినారియోలో బాగా చేశాను, లాస్ట్ కంపెనీలో ఎంత గ్రోత్ చేశాను, ఈ పొజిషన్కి నేనే బెస్ట్ అని మనం సేల్ చేసుకుంటాం అండ్ జాబ్ కొడతాం. ఎస్, పెళ్లి చూపులు కూడా ఒక సేల్సే. ఎలా అంటే, ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇద్దరు వాళ్ళ ఐడియాస్, వాళ్ళ హాబీస్, వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్స్ ఇలా అన్ని డిస్కస్ చేసుకుంటారు. ఒకరినొకరు సేల్ చేసుకుంటారు. ఇద్దరు ఓకే అయితేనే పెళ్లి అవుతుంది. ఎస్, ఐడియాస్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఐడియాస్ ని సేల్ చేస్తారు. ఇన్వెస్టర్స్ కి సేల్ చేస్తారు, బిజినెసెస్ కి సేల్ చేస్తారు, ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకుంటారు అండ్ స్టార్ట్అప్ చేస్తారు. సో స్టార్ట్అప్ కూడా సేల్సే. ఇంత ఇంపార్టెంట్ అయిన సేల్స్ ని మన స్కూళ్ళల్లో, కాలేజెస్ లో ఎవరు నేర్పించలేదు. మీరు మీ పిల్లలకి నేర్పండి, లీగల్ గా, ఎథికల్ గా సేల్స్ ఎలా చేయాలో, సేల్స్ నుంచి డబ్బులు ఎలా సంపాదించాలో. నాలెడ్జ్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, ప్రోడక్ట్ కావచ్చు, ఏదన్నా సేల్ చేసి డబ్బులు సంపాదించాలి. సేల్స్ రాంగ్ కాదు. సేల్స్ పీపుల్ ని అసహించుకోకండి. వాళ్ళేదో మనం మోసం చేస్తూ సంపాదిస్తున్నారు అనుకోకండి. మనందరము సేల్స్ పీపుల్. మనందరము ఏదో ఒకటి అమ్ముతున్నాము. మీరు జాబ్ చేస్తూ మీకు ఎక్స్ట్రా ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ కావాలంటే మీ ఫ్రీ టైంలో ఏదైనా సేల్స్ స్టార్ట్ చేయండి, ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించండి, ఫినాన్షియల్ ఫ్రీడమ్ సైడ్ వెళ్ళండి. ఇప్పటివరకు వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇట్ మీన్స్ ఎ లాట్. మీ అభిప్రాయాల్ని కమెంట్లో రాయండి, మీ సజెషన్స్ ని కమెంట్లో రాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. Cheers.